If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. ఏమైందే గంట ఆయే రూమ్లో వచ్చి ఇక అత్తలేవు ఆగత్తలేవు అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది భోజనాలు అయిపోతాయి పా అయిపోయినాయి తిండి సల్లగుండా మన ఫంక్షన్ కి తిన్న కోసమే పోతున్నామా మనం కట్నం పెట్టలేమా అనే అక్కరకు పోయి ఎట్టి వస్తావా ఆ కట్నం పైసలు మందమన్నా తినొద్దు పా నీ పీసిరి మొక్కలను చెప్పు పోరా నువ్వు ఎక్కడ చూడు పీసిరితనమే చేస్తున్నావు పాయిగా రా. చెప్పులు వేసుకుంటానేమేందే ఇదేమన్నా ఎండాకాలమా చలికాలమే కదా చెప్పులు ఇవ్వు అరుగుతాయి ఊరి నన్ను మొక్కపోడా ఎండాకాలమే చెప్పులు వేసుకోవాలా ఏంది ఇప్పుడు సోకులకు రకరకాల చెప్పులు వేసుకుంటారు వాటిని ఎందుకు వేసుకుంటారు తెలుసానే రోడ్డు మీద నడుతుంటే కాలు ఆడుకుంటా బండరాళ్ళు ముచ్చుకోకుంటుంటాయి అని చెప్పుడు తేలికే కానీ చేసుడే మా కష్టం ఇగో నేనైతే చెప్పులు వేసుకుంటా నువ్వు వేసుకుంటావో వేసుకో నీ ఇష్టం ఇగో చెప్పులు గీడు వదిలేసిపోయినావు అనుకో ఎవరైనా ఎత్తుకుపోతారు లోపల బీరు వల్ల దాచుకో పీసు ఎడిపోతాను ఇట్లా చిత్తమేమో శివుని మీద భక్తి ఏమో చెప్పుల మీద అన్నట్టు ఎత్తున్నావు ఆ దిక్కుమాల చెప్పులు ఎప్పుడు ఎత్తుకోడు కానీ మనం ఎత్తుపోదాంతి నాడు అరే ఆడోళ్ళకు ఫ్రీ బస్సే కాదే నువ్వు ఆధార్ కార్డు తీసుకొస్తానవా పొద్దుగాలనే నీ పర్సులో పెట్టా చూడలేదు నువ్వు మంచి పని చేసిన సీత ఫోన్ 100 రాను 100 మిగిలిచ్చినవే నాకు ఏమైందే నడుస్తుంటే కాళ్ళు బాగా నొత్తున్నాయి నాకు బస్సు ఎట్లాగో ఫ్రీనే కదా బస్ స్టాండ్ దాకైనా ఆటోలో పోదాం ఆటోని బిలువు సగం దూరం రాని అత్తి మళ్ళీ ఆటోకి ఎందుకు ఛార్జ్ వేస్ట్ నడు నడితే కాలు ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటది నడు ఆటో పోతాడట ఆటో అబ్బా ఫంక్షన్లో మంచిగా తిన్ననే ఎందుకు తినవు నువ్వు ఫ్రీగా అత్తే బొత్తమలగా బాగానే తింటావు బగరబోతోడు తిన్నా కదా నాకు కూడా ధూప బాగా అవుతుంది ఈ పక్కనే దుకాణం ఉంది కదా ఒక వాటర్ బాటిల్ కొనుక్కురాదు ఇగో నీళ్ళు ఏమైనా పుణ్యానికి వస్తుందా అనే వాటిని పైసలు పెట్టే కదా కొనేది బా ఇల్లు కూడా వచ్చింది ఇంటికాడ రావద్దు బా బాగా ఇట్లనే చేస్తున్నావు ఇంటి దాకా రానే వస్తుంది ఇంటికాడ రావుతుంది ఇగో గిట్ చూడే నా తెలివి ఎట్లున్నది బట్టలు కొనాలంటే 1000 అవుతుంది అందుకే పేపర్తో డ్రెస్ తయారు చేసుకున్నా నీకు కూడా తయారు చేసిన వేసుకుంటావా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నీ తెలివి పాడుగాను ఒక్క పాలిట్ వస్తావా ఇప్పుడే అద్దు అంతే అద్దు లోపల టైర్ కూడా ఉండేదే అద్దు చిచి నువ్వు చేయబట్టి ఈ వాడకట్న నీ ఇజ్జత కాదు నా ఇజ్జత కూడా పోతాను అక్క అక్క ఏం చెల్లి ఇలా మా నాన్నమ్మ తినాలి భోజనానికి రాదు సరే అట్లా నువ్వు కూడా రా బావా సరే మర్చిపోకరి తినాలట తినాల కాడ కట్టం లేకుండా తినచ్చే బాగా తినచ్చు సీత ఇలా అన్నం పెట్టకే అక్కనే కడుపుండా తినద్దాం సరే నీకు ఈరోజు పండగేతి నువ్వు ఫ్రీగా అత్తే పినాయిలు కూడా తాగుతావు నాకు తెలియదు దాని సంగతి వా ఏమి తేజస్సు బిడ్డ కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు
బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. ఏం చూస్తున్నాడు? ఏమయ్యా, ఇగో నాకు ఇష్టమైన హీరో ప్రభాస్ సినిమా సలారు మనం కరీంనగర్లో చూసొద్దాం. నేను పోయి చూసేస్తా, చూసి ఆ స్టోరీ నీకు చెప్తా. నీ ఓ సినిమా చూస్తుందట, ఒక టికెట్ పైసలు అన్నా మిగులుతాయి. అబ్బబ్బబ్బా, మా నాయనే ఎంత బాగా చెప్పినావు. ఆ సినిమా నేను ఫోన్లో కూడా చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తే ఆ అరుపులు, ఆ కేకలు, ఆ విజిల్స్, ఆ మజాయే వేరుంటది. నువ్వు సినిమా చూసొచ్చి స్టోరీ నాకు చెప్తావా? ఫు, నీ బతుకుజడ. ఇంకా నువ్వు మనిషిని మురుతున్నావా? చిచి. ఇగో గా వినితాచి భోజనానికి రమ్మన్నది, పోదాంపా. నేను రాను, నువ్వు తిని రాపో. నీతో వస్తే నా ఇజ్జత్ పోతుంది. సరే, ఆ టిఫిని నేను తిని నీకింత పట్టుకొని వస్తా. నీ ఒక్కదానికి వంట చేసుకుంటే ఎందుకే? ఇగో, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చేసిన పెద్ద తప్పు. నీ మాట నీదే గాని నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావు కనుక. ఈ వెనుతోలో నాణ్యమ పుణ్యమా అని ఇలా మటన్ కురుతుంది బాగా తిన్నా. ఇట్లా రోజుకొక్క దినాలు అయితే ఎంత మంచిగా ఉండవు. అట్లుంటది మనతోని ముచ్చట. సీత, ఓ సీత, ఇగో తినిపో. ఏంది కడుపులంతా గడగడ అవుతుంది. బాత్రూమ్ తప్పించుకున్న తెచ్చి పాడైంది. ఈయనేంది బాత్రూమ్కి ఒకటే బోర్డు పోతుండు. ఫ్రీగా వచ్చిందని పీకల దాకా తినత్తివి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దినాలు కూడు అందరికి వడది, అందుకే నీకు మోషన్స్ అవుతున్నాయి. దినాలు కూడా నువ్వు తిన్నది కాక ఇంటికి కూడా తీసుకొచ్చినావు. అది నేను తిన్నా, నాకేమైతుందో ఏమో. నువ్వైతే లోపలికి రా, నీకు గోళిస్తా. బంగారానికి మెరుగు పెడతామమ్మా, పాత వాటిని కొత్తగా ముఖ్యంలో మెరిసేటట్టు చేస్తామమ్మా. బంగారానికి మెరుగు పెడతామమ్మా. బంగారానికి ఫ్రీగా మెరుగు పెడతాం, పాత వాటిని కొత్తగా ముఖ్యంలో మెరిసేటట్టు చేస్తాం. ఇట్రా ఇట్రా, నువ్వు నిజంగానే బంగారానికి మెరుగు పెడతావు ఫ్రీగా? ఫ్రీగానే పెడతా అన్న. అయితే ఆగండి నాకు. సరే. సీత, ఓ సీత, ఏంది అంత గట్టి కొడుతున్నావు? కమ్మలు లేపో, మెరుగు పెడతారా ఫ్రీగా లేపో. సరే పెద్దది. ఇగో అన్నా, మళ్ళీ అమ్మా దుప్ప బాగా అవుతుంది, కొన్ని నీళ్ళు ఇస్తారా? సరే. ఏమయ్యా, ఇట్రా. ఏమైంది? బంగారం లేదు. ఇంకా ఏం చెప్తున్నావు? వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు.
ఏమైంది దొరికిండా? లేదే వాడు పారిపోయినట్టున్నాడు. ఓరి పీసిరి మొక్కపోడా, ఫ్రీ ఫ్రీ అని చెప్పి నా బంగారం వాడి చేతిలో పెట్టావు. తినకుండా దాక్కుండా పీసిరితనం చేసి దాచిన సొమ్మంతా ఆ దొంగ పాలు చెత్తివి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఈ పీసిరితనం మాని నేను చెప్పినట్టు నువ్వు మంచిగా బాగుపడతావు. సరే సీత, నాకు బుద్ధి వచ్చింది. ఇక నుంచి నీ చెప్పినట్టు నేను ఇంత. సరే లోపలికి పోదాం పా. వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుది. బాయ్. మజాయే వేరుంటది. తర్వాత మర్చిపోయా. ఫ్రీగా బంగారం లేదు. మనకి డైలాగ్ మళ్ళీ పెట్టుకోండి. అయ్యో దీని నుంచి మెల్లగా ఇట్లా పీసులు మొక్కపోడా మర్చిపోయా. తినకుండా దాక్కుండా పీసు ఏమైందే? వాటర్ గీళ్ళు మనలు